పెద్దసారు లేకపోతే చిన్నసార్లు ఏం చేస్తారు? ఇష్టానుసారం ప్రవర్తిస్తారు. అవినీతికి పాల్పడతారు. పంచాయతీల సెటిల్మెంట్లలో తలదూరుస్తారు. సరిగ్గా ఇవన్నీ నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంటున్నాయి. కారణం, ఈ జిల్లాకు పోలీస్ బాస్ లేరు. పాత పోలీస్ కమిషనర్ 3 నెలల క్రితం బదిలీపై వెళ్లినా ఇంతవరకు కొత్త పోలీస్ కమిషనర్ నియామకం చేపట్టలేదు. దీంతో ఇప్పటికే 2 ఎస్ఐలు అవినీతికి పాల్పడుతూ ఏసీబీ అధికారులకు పట్టుపట్టారు. మరికొన్ని స్టేషన్లో సివిల్ పంచాయతీ సెటిల్మెంట్లు జోరుగా సాగుతున్నాయి. నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ అక్టోబర్ 19న కేంద్ర సర్వీసులకు బదిలీ అయ్యారు. ఆ రోజే ఆయన రిలీవ్ అయ్యారు. హైదరాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీకి డిప్యూటీ డైరెక్టర్గా ఆయన్ను బదిలీ చేశారు. అయితే జిల్లా పోలీస్ కమిషనర్ బదిలీ జరిగి 3 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు కొత్త కమిషనర్ను నియమించలేదు. ఉన్న అదనపు డీసీపీని సైతం ప్రభుత్వం బదిలీ చేసింది. ఇన్ఛార్జి కమిషనర్ నియామకమైన పూర్తిస్థాయి పర్యవేక్షణ కరువైంది. దీంతో కమిషనరేట్ పరిధిలో నేరాలతో పాటు ఇతర సమస్యలు తలెత్తుతున్నాయి. బదిలీపై వచ్చిన అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఏడాది కాలం పనిచేసిన కల్మేశ్వర్ లా అండ్ ఆర్డర్ను గాడిలో పెట్టారు. రూల్స్కు అనుగుణంగా బాధ్యతలు నిర్వర్తించారు. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ బదిలీ అనంతరం కామారెడ్డి ఎస్పీకి ఇన్ఛార్జి సిపిగా బాధ్యతలు అప్పగించారు. మరోవైపు అదనపు కమిషనర్ కోటేశ్వరరావును బదిలీ చేశారు. కమిషనర్తో పాటు డీసీపీ సైతం బదిలీ అయ్యారు. దీంతో జిల్లాలో కీలక పోలీసు అధికారులు లేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర స్థాయి అధికారుల బదిలీలతో పాటు జిల్లా పోలీస్ కమిషనర్ను నియమిస్తామని ఉన్నతాధికారుల నుంచి నేతలకు సమాచారం అందింది. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సైతం సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. తమకు కొత్త పోలీస్ కమిషనర్ నియమించాలని కోరారు. అయితే ఇప్పటి వరకు నియామకం జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కొందరు ఐపీఎస్ అధికారులను త్వరలో బదిలీ చేయనున్నట్లు సమాచారం. ఈ బదిలీల్లో భాగంగా జిల్లా కమిషనర్ నియామకం జరగవచ్చునని ప్రజాప్రతినిధులు వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లాలో పూర్తిస్థాయి కమిషనర్ లేకపోవడం వల్ల పర్యవేక్షణ కరువవుతోంది. ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అధికారులపై ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. భూ కబ్జా సెటిల్మెంట్తో పాటు ఇతర ఆరోపణలు వస్తున్నాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలనేది సామెత. పాజిటివ్ వేలో వాడే సామెతను కొందరు పోలీసు బాసులు నెగిటివ్ వేలో ఉపయోగించుకుంటున్నారు. కొత్త పోలీస్ బాస్ వచ్చే లోపలే తమ అవినీతి దందా పూర్తి చేసుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు దీనిపై దృష్టి పెడితే త్వరగా కమిషనర్ నియామకం జరిగే అవకాశం ఉందని జిల్లావాసులు అంటున్నారు.